ఎక్కడ చూసినా కానీ చర్చ జరుగుతోంది. ఇదే అంశాలకు సంబంధించి మనతో పాటు కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు రాజేంద్ర గారు, అదేవిధంగా శ్రీకృష్ణ గారు. ఇద్దరు కూడా ఐటీ నిపుణులు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ అంశానికి సంబంధించి. ముందుగా శ్రీకృష్ణ గారు నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. ఎస్ శ్రీకృష్ణ గారు, అంటే నేను అంటున్నట్లుగా ఏఐ టెక్నాలజీ ఇప్పుడు ఎంత విపరీతంగా పెరిగిపోయిందో మనం చూస్తున్నాం. దానివల్ల మంచి ఎంత జరుగుతుందో కొంత చెడు కూడా జరుగుతుందనేది ప్రస్తుతం ఎక్కువగా ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. అంటే గిబ్లీ ఆర్ట్ గురించి మీరు అందరూ చూసే ఉంటారు, నాకు తెలిసి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది ఇది. అయితే నిన్న మొన్నటి నుంచి ఏం నడుస్తుందంటే వాళ్ళ ప్రైవసీని దెబ్బతీసే విధంగా కొన్ని సంస్థలు దాన్ని వినియోగించుకుంటున్నాయి. అది చాట్‌జీపీటీ కావచ్చు, లేకపోతే గ్రూప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళ ఫేస్ని ఆ విధంగా అప్లోడ్ చేయడం వల్ల ఆ ఫేషియల్ ఏదైతే ఉంటుందో అవంతా కూడా క్యాప్చర్ చేసుకొని భవిష్యత్తులో మనకే ప్రమాదంగా మారే అవకాశం ఉందని కూడా కొంతమంది చెప్పుకుంటున్నారు. అసలు దీంట్లో వాస్తవం ఎంత, నిజాలు ఏంటి, ఏం చెప్తారు? గిబ్లీ అనేది ఒక జిబ్లీ ఇదేంటంటే ఒక యానిమేషన్ వర్క్ యాక్చువల్గా జపాన్లో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం చూస్తే పాతగా పుస్తకాల్లో, అంటే కార్టూన్ పుస్తకాల్లో, కామిక్ బుక్స్లో అదొక ఆర్ట్. దాంతో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. అంటే 88లో, 2001లో అలాంటి మై నైబర్ టోటోరో ఇట్లాంటి కొన్ని అవి కూడా వచ్చాయి. అయితే అది ఇప్పుడు మనము ఏదైనా ఒక సినిమా హిట్ అయింది అనుకోండి, అందులో కొన్ని క్యారెక్టర్స్ మనం లవ్ చేస్తాము, వాటిలాగా మనం అనుకరిస్తాం, వాటిని ఫాలో అప్ చేస్తాము. ఇది కూడా ఆ తరహాలోనిదే. అయితే దీన్ని మనం బిల్డ్ చేయాలంటే ఒక మామూలుగా ఆర్టిస్ట్ వెళ్ళి దాన్ని ఇలా చిత్రాన్ని గీసి అందులోకి పెట్టడం అనేది ఇంత ముందు వరకు చూస్తున్నాం. సో అంత వెయిటింగ్ అవసరం లేకుండా ఈ ఏఐ వల్ల, అంటే ఏదైతే చాట్‌జీపీటీ మనం అందులో అప్లోడ్ చేయడం వల్ల ఇది ఆ రకమైన ఆకృతి గల పిక్చర్ వస్తుంది. మనం యానిమేట్ చేసిన పిక్చర్ వస్తుంది. అది చాలా మందికి లైక్ వస్తుంది. దానివల్ల అందరూ అప్లోడ్ చేస్తున్నారు, అందరూ చూస్తున్నారు. ఇక అది ఒక ట్రెండ్ సెట్టింగ్ లాగా ఉంది. అయితే ఇది ప్రైవసీకి ఒక రకంగా మనకు కొంచెం ఆబ్జెక్షనబుల్ గా ఉంటుంది. కానీ దీనికన్నా ముందు ఇన్‌స్టాగ్రామ్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, వేరే ఏ చోట ఏ సోషల్ మీడియాలో అయినా వాళ్ళకి ప్రైవసీ గురించి ఏమీ బాధ లేదు. వాళ్ళు ఎంత లైమ్ లైట్ లోకి వస్తున్నారు, ఎంతమంది వాళ్ళని చూస్తున్నారు, ఇది మనిషి సైకాలజీలో ఒక రకంగా ఏంటంటే మేము అందరికీ చూపెట్టుకోవాలి అనే దాంట్లో ఉన్నప్పుడు చాలా ఇంతకన్నా తీవ్రమైన విషయాలు కూడా వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. ఇది ఒక సాకు. అంటే ఇప్పుడు ఏఐ వల్ల కొంతవరకు జరుగుతుంది. మనం ఇంటర్నెట్ లో కానీ ఎక్కడ కానీ అప్లోడ్ చేసినా అది ఏదో రకంగా ప్రైవసీకి భంగం కలిగించేదే. ఇది ఇంకొక స్టెప్ ఎక్కువ అయింది అంతే. అంటే ఇంకో ప్రధానమైనటువంటి డౌట్ ఏంటంటే ఏఐ ఇప్పటి వరకు అంటే మనిషి ఇచ్చినటువంటి ఏదైతే మనిషి చెప్పినట్లుగానే చేస్తుంది, లేకపోతే ఆ ఇన్స్ట్రక్షన్స్నే ఫాలో అవుతుంది అనేది చూసాం. మీరు గ్రూప్ చూసుంటారు రీసెంట్ టైమ్స్లో. మనం ఏ విధంగా చాట్ చేస్తే మనకు రిప్లై కూడా అదే విధంగా వస్తుంది. మనం కొంత హార్ష్గా మాట్లాడితే హార్ష్గా వస్తుంది, లేకపోతే కొంచెం ప్రేమతో మాట్లాడితే ప్రేమతో వస్తుంది. సో ఇది ఒక కొత్త, అంటే ఇప్పటి వరకు లేదు. ఈ చాట్‌జీపీటీ లేకపోతే ఇవన్నీ ఎలా ఉండేయంటే ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ మాత్రమే వచ్చేది, ప్రాపర్ ఆన్సర్. కానీ ఇప్పుడు సరికొత్తగా వస్తుంది. మన ఎమోషన్స్ని క్యాచ్ చేసి మనం ఏం చెప్పదలుచుకున్నామో, ఎలా చెప్పదలుచుకున్నామో అలాగే ఆన్సర్ వస్తుంది. ఏంటి ఇదంతా? అంటే గ్రోక్ను ఎలా డిజైన్ చేశారు అంటే, గ్రోక్ అనేది ఎక్స్ డేటాను మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుంది. అంటే ట్విట్టర్ డేటాను యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుంది. ట్విట్టర్ లో ఎమోషన్స్ ఉంటాయి. మనం ఎవరి మీద కోపం ప్రదర్శించాలనుకుంటే వాళ్ళ మీద కోపం, ఎవరి మీద ప్రేమ ప్రదర్శించాలనుకుంటే వాళ్ళ మీద ప్రేమ. సో ఈ డేటాకు అన్ఫిల్టర్డ్, అంటే మనం ఏమి ఫిల్టర్ అప్లై చేయకుండా యాజ్ ఇట్ ఈస్ డేటాను వాళ్ళు ట్రైన్ చేశారు. అయితే ఇంతకు ముందు ఉన్న వాటికి ఏంటంటే కొంతవరకు కంట్రోల్ గా, ఓకే మనం ఈ డేటానే ట్రైన్ చేద్దాము, మనము ఆ మోడల్ ఎలా బిహేవ్ చేస్తుందంటే, ఎలా ప్రవర్తిస్తుందంటే మనం ఎలా ట్రైన్ చేస్తే అలా వస్తుంది. మీరు ఇప్పుడు ఒక చెట్టుకి, అంటే ఒక బీరకాయ చెట్టు పెట్టి బీరకాయను కోసం ఎదురు చూస్తే బీరకాయ వచ్చినట్టు ఇక్కడ కూడా మనం ఎలాంటి డేటా ఇస్తే అలాంటి డేటాను చేస్తుంది. అయితే దీనికి ఏ రకమైన కంట్రోల్ లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి కంట్రోల్ లేదు. ఇప్పుడు ప్రింట్ మీడియాలో కానీ, మామూలుగా రెగ్యులేటెడ్ మీడియా కానీ, దాంట్లో కొన్ని నిబంధనలు, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. అది వాటిని అతిక్రమిస్తే వాటికి సంబంధించిన జరిమానాలు అవివో విధిస్తారు. సోషల్ మీడియా అనేది ఈ హద్దుల్ని చెరిపేసింది. చెరిపేయడం వల్ల ఇది ఒక యాక్చువల్గా గ్రోక్ అనేది కొంచెం అడ్వాన్స్. ఎందుకు అంటే ఆ డేటాని ఏమి ఫిల్టరేషన్ ఏం లేదుగా, డైరెక్ట్ తీసుకొని యాజ్ ఇట్ ఈస్ గా మోడల్ ట్రైన్ చేశారు. అందువల్ల అది ఎలాంటి బిహేవియర్ మనిషిలో ఉందో
అది యాజ్ ఇట్ ఈజ్ గా వస్తుంది. Okay. అయితే మళ్ళీ మొదటికి వస్తుంది ప్రశ్న. ఎలా అంటే మనిషి సహజంగా ఎంత బాగుంటే అది అంత బాగుంటుంది, మనిషి వికృతంగా ఉంటే అది కూడా వికృతంగా పనిచేస్తుంది. ఓకే, రైట్. ఒక్కసారి రాజేంద్ర గారితో మాట్లాడదాం. రాజేంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే రాజేంద్ర గారు చాలా బాగా చెప్పారండి.